श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। श्रीरामभद्रे श्रितयोगिचन्द्रे प्रसन्नमूर्तौ परिदृश्यमाने तापत्रयं नाशमुपैति पुंसां మమాంధకారం వినిహంతు సద్యః. ఆశ్రయించినటువంటి యోగులను సైతము ఆనందపరిచే ఆహ్లాదకరమైనటువంటి చంద్రుని వంటి స్వరూపం కలిగినటువంటి వాడు ప్రసన్నమూర్తిగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ భక్తులందరిలోని ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక ఆ తాపత్రయములన్నింటినీ కూడా తీర్చేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అలాంటి శ్రీరామచంద్రుడు అందరిలో ఉన్నటువంటి మనందరిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి అశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి సత్సంతానాది సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 267వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 37 శ్లోక పారాయణం తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన.
వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 37 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. గృహీత్వా క్షీరమేకాంఘా సుకుమారవపుస్తథా అజయత్ స్వేన వీర్యేణ దైత్య సైన్యగణాన్ విభుః. పరమపావనమైనటువంటి సుబ్రహ్మణ్య చరిత్ర చెప్పుకుంటున్నాం మనం. అనేక పురాణాల్లో మహర్షులు వారి తపోబలంతో చాలా వివరంగా దీన్ని ఉపదేశం చేశారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి రహస్యం ఏమంటే, సుబ్రహ్మణ్య చరిత్ర ఎప్పుడు ఎక్కడ ఎవరు వింటారో, ఎవరు తలుచుకుంటారో వారందరి యొక్క ఆశయాలు అతి త్వరలోనే సిద్ధించబోతున్నాయి, వారందరికీ కూడా గొప్ప జయం కలుగుతుంది అని పెద్ద సందేశం. విశ్వామిత్రుల వారు ఎంతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ రావణాసురుడి వల్ల లోకానికి కలిగేటటువంటి బాధలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలాగా ఒకానొక వ్యూహం పన్ని గొప్ప సంకల్పంతో అంతటి చల్లటి అక్క చెంతను కూడా వదిలిపెట్టి సిద్ధాశ్రమానికి వచ్చారు. రావణాసురుడు ఈ బాధలు, ఈ విషయాలంతా తెలుసు. ప్రతి దగ్గర ఉండే సమస్యే ఏవేవో కష్టాలు, ఏవేవో సమస్యలు, ఏవేవో లక్ష్యాలు. ఆ లక్ష్యాల్ని సాధించుకోవాలంటే, ఆ సమస్యల్ని తీర్చుకోవాలి అంటే, ఆ కష్టాల్ని పోగొట్టుకోవాలంటే ఎక్కడైనా ఉపాయం చాలా అవసరం. దేశము, కాలము, పాత్రత వీటిని ఎరిగి మనం ఆ ఉపాయాన్ని ప్రయోగించగలిగిన నాడు ఖచ్చితంగా అది రామబాణంలాగా జయాన్ని ఇస్తుంది. దానికి రామబాణమే ఉదాహరణ. మన రామయ్యకి ఆ శక్తి, పరాశక్తి, భూజాత సీతమ్మ జత అయితే ఈ రాముడు పరిపూర్ణుడు అవుతాడు అని, ఆ రామునికి కావాల్సినటువంటి దైవ బలం అంతా ముందుగా కుదిర్చి చేర్చి రాముణ్ణి నిజంగానే పెళ్లిపీటలు ఎక్కడానికి తగినంత వానిగా తయారు చేసి అప్పుడు పెళ్లి కొడుకుని చెయ్యాలి అని విశ్వామిత్రుల సంకల్పం. ఈ సందర్భంలో సీతారామ కళ్యాణం, దానికి ముందర అహల్య శాప విమోచనం, ఎంతో మంది మహనీయులకు ఎంతో కాలంగా పట్టి పీడిస్తున్నటువంటి బాధల్ని అన్నింటినీ పోగొడితే ఆ క్షణంలో బాధలు తీరిన మరుక్షణంలో, బాధోపశమనం అయినటువంటి మరుక్షణంలో ఆ వ్యక్తి భద్రంతే నాయన 10 కాలాలు చల్లగా హాయిగా సుఖంగా ఉండరా అని చేసే ఆశీర్వచనం, ఆ దీవెన ఉంటుందే చాలా విలువైనది. విశ్వామిత్రుల ద్వారా రాముడికి అలాంటి ఆశీర్వచనం అందింది. అక్కడ ఉండే మునిగణం ద్వారా అందింది. అక్కడ ఉండేటటువంటి చిట్ట చివరికి పిల్లి, ఎలుక ఇలాంటి చిన్ని చిన్ని జంతువుల దగ్గర నుంచి పక్షుల, కీటకాల, నిజంగా ఆ వనంలో ఉండేటటువంటి లేళ్ల, వీటన్నింటికీ కూడా ఒకానొక భయంకరమైనటువంటి ఘట్టానికి తెర దించినటువంటి రాముడికి
వారందరి ఆశీర్వచనాలు అందాయి. ఇందరి ఆశీర్వచనాలతో ఆ అహల్యా శాప విమోచనం చేసి ఆ పురాణ దంపతుల్ని ఒకటిగా చేసి తాను దంపతియుక్తంగా లోకంలో సాధన మొదలు పెట్టడం కోసం విశ్వామిత్రుడు చేసినటువంటి ఆ సంకల్పం అంతా రామయ్యకి తెలుసు అని మనం అనుకోలేం. ఎందుకంటే మానవ మాత్రంగా నడుచుకుంటున్నాడు రాముడు. ఆ పాత్రలో బహుశా ఆ దర్శకుడు, ఆ విధాత, ఆ ఆలోచనలు, ఆ ఫీలింగ్స్, ఆ డైలాగ్స్ రాసినట్లు మనకి కనపడదు. కానీ ఒక పెద్ద అదృష్టం ఏంటంటే రామలక్ష్మణులకు ఉండే గొప్ప సౌభాగ్యం పెద్దలు చెప్పిన దానిని వినడం. అమ్మ చెప్పింది విన్నాడు, నాన్న చెప్పింది విన్నాడు, విశ్వామిత్రుల వెంట నడిచాడు, విశ్వామిత్రులు చెప్పింది విన్నాడు. గొప్ప అఖండమైనటువంటి జయం సామాన్యుడు ఎలా పొందొచ్చో నిరూపించి చూపించాడు. అంటే మంచిగా నడుచుకునే వానికి, అంటే నిత్యం వృద్ధోపసేవిన అని నీతి చాలాసార్లు చెప్పుకున్నాం కదా. అభివాదనశీలస్య, పెద్దలకు అభివాదం చేసే స్వభావం ఉన్నవాడికి, నిత్యం వృద్ధోపసేవిన అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారి తస్య వర్ధంతే అని కదా. అంటే పెద్దల్ని సేవించాలి, పెద్దల్ని ఆశ్రయించాలి, వారిని చక్కగా వారు చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటూ అవన్నీ గుండెల్లో పదిలపరుచుకోవాలి. రామయ్య ఇది చూపించినది. వృద్ధోపసేవిన అన్నదానిలోనే ఉంది అసలు మన జీవితం అంతా కూడా చక్కదిద్దేసుకునేలాంటి గొప్ప సూక్ష్మం. పెద్దల్ని సేవించడం అంటే వారికి మాత్రలు అందించడమో, వారికి చేతికర్ర ఇవ్వడమో, వారిని రోడ్డు దాటించడమో కాకుండా ఆ సందర్భాల్లో దగ్గరికి చేరిన క్షణాల్లో వారు దేన్ని ఉపదేశం చేస్తారో ఆ ఉపదేశాలన్నీ వంట పట్టించుకున్న నాడు అది వృద్ధోపసేవ. ఇప్పుడు మన రాముడు చూపిస్తున్నది ఈ వృద్ధోపసేవ. ఈ వృద్ధోపసేవ వల్ల గొప్ప జయాన్ని కలిగించేటటువంటి సుబ్రహ్మణ్య జనన శ్రవణం జరిగింది. ఇది చాలా తిరుగులేనిది, ఎదురులేని ఒక బ్రహ్మాస్త్రం అయిపోయింది రాముడికి. ఇది ఆది కావ్యం. దీన్ని మనస్సులో పెట్టుకున్నటువంటి మహర్షులు కాబోలు, పెద్దలు కాబోలు, మన ఊహకే వదిలిపెట్టినటువంటి సంఘటనలు చాలా చాలా చాలా. పాండవులు ఘోరమైనటువంటి దుర్భరమైనటువంటి దుర్దశను అనుభవిస్తున్న తరుణంలో వారికి ఎలాగా ఈ జీవితాన్ని మనం నెగ్గించుకోగలుగుతాం అని కొన్ని సందర్భాల్లో నిస్సహాయత కలిగిపోతే, నైరాశ్యం కమ్ముకుని ఆవరించేస్తుంటే ఆ సమయాన్ని వారు పెద్దలు చెప్పిన దాన్ని విని ఆ పెద్దల్ని సేవించడం అనే రకంగా గడుపుకున్నారు. అరణ్య పర్వ గమనిస్తే మనకు అదే తెలుస్తుంది. ఎందరెందరో మహనీయులు, మహాత్ములు, అతీంద్రియ ద్రష్టలు, నాయనా కంగారు పడకండి, నాయనా బెంగపడకండి, నాయనా అధైర్యపడకండి, ఒడిదుడుకు పడకండి, తప్పకుండా మీరు నెగ్గుతారు, మీరు గ్రహశాంతులు చేసుకోండి, నవగ్రహాల్ని ఆరాధించండి, వాటి తత్వం ఇది, మీరు పలానా దాన్ని సాధనం చేసుకోండి, దాని తత్వం ఇది, దాని ద్వారా మీరు ఇలా బాగుపడగలుగుతారు అని చెప్తూ మార్కండేయముని ద్వారా ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆ స్కంద జననం, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆవిర్భావం అంతా ఆ పాండవులకి వినిపించినట్లుగా వేదవ్యాసులు వారు మనకి ఉపదేశం చేశారు. అంటే పెద్దలతో పోల్చుకుంటే మన కష్టాలు చాలా తక్కువ, చాలా చిన్నవి అని అర్థమవుతాయి అన్నమాట. పాండవుల కష్టాలతో పోలిస్తే మన కష్టాలు ఏపాటి? చాలా విచిత్రం, ఆశ్చర్యం. అంతటి వీరులు లేరు, అంతటి యోధులు లేరు, అంతటి ప్రజ్ఞావంతులు లేరు, అయినా సరే వారు కూడా కష్టాల పాలవ్వాల్సి వచ్చింది. అది విధి వైచిత్ర్యం. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పి ద్రౌపదీదేవి ధర్మరాజు ఏమో ద్రౌపదిని మరొకరిని నిందించుకుంటూ వారు 5 మరి 1 6 ఈ 6 వ్యక్తులు జుట్టు పట్టుకుంటూ కూర్చుండిపోయారా ఆ అరణ్యంలో? కానే కాదు. ఆ ఆకో అలమో ఏది దొరికితే దాన్ని తీసుకుంటూ తమ వద్దకు వచ్చినటువంటి పెద్దల్ని ఆదరిస్తూ వారు చెప్పిన దాన్ని విని వారిని సేవించగలిగారు. మనకి ఎదురయ్యేటటువంటి అంశాల్ని మనం ఆదరించకపోతే అవి మనకి ఉపకారం జరిగేలాగా మనసు విప్పి ఆ గుట్టుని, ఆ మర్మాన్ని బహిర్గతం చేసేలాగా, మన చిక్కుముడులు విడేలాగా, మన కష్టాలు తీరేలాగా సదుపదేశాన్ని ఎలా చేస్తారు? వచ్చిన వారి పట్ల నిరాదరంగా ఉంటే, అలక్ష్యంగా ఉంటే,
ఒకానొక ఉదాసీన భావం అంటారా, ఉదాసీన్యంతో ఉంటే వారు మనసు విప్పి మాట్లాడడానికి సిద్ధపడరు. కనుక ఇలాంటి అంశాలన్నింటినీ మనస్సులో పెట్టుకుంటే మనం ఎలా నడుచుకోవాలో మనకి బాగా వంటపడుతుంది. నిజంగా చెప్పుకోవాలి అంటే శ్రీమద్ రామాయణం మొత్తం ఆర్షవాంగ్మయం అంటారు. ఋషులు చెప్పినటువంటి పుస్తకాలు, గ్రంథాలు అన్నీ కూడా ఆర్షవాంగ్మయం అని పిలువబడుతుంది. ఈ ఆర్షవాంగ్మయానికి మూలం ఇది. ఎందుకంటే ఇది వేదమూలకం, వేదమే ఇది అని చెప్పారు. వేదం బాగా అర్థం అవ్వాలి అంటే మిగతా గ్రంథాలంతా చదువుకోవాలి అని చెప్తారు. అందుకనే ఇతిహాస పురాణాభ్యాం వేదార్థం ఉపబృంహయేదు అనే మాటను పెద్దలు చాలా ఉదహరిస్తూ చాలాసార్లు దాన్ని వివరిస్తారు. వేదాన్ని బాగా విస్తారంగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇతిహాసాల్ని చదువుకోవడం ద్వారా, పురాణాన్ని చదువుకోవడం ద్వారా మనం ఆ నాలెడ్జ్ అంటారే ఆ జ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకోగలుగుతాం అని పెద్దలు చెప్పారు. ఆలోచిస్తే అర్థమయ్యే మాట ఏమంటే వేదాలు రకరకాల శాఖలు, ఋగ్వేదం, యజుర్వేదం ఇలాంటి వాటిని అర్థం చేసుకోవడానికి ఇతిహాస పురాణముల సహాయం అనే మాట పైకి తెలుస్తున్నా వేదము వంటి శ్రీమద్ రామాయణాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఆ ఇతిహాస పురాణాదుల అవసరం పడుతోంది అని అర్థమవుతుంది. పెద్దలు అంటారు శ్రీమద్ రామాయణం కావ్యం అన్నారు, మహాభారతాన్ని ఇతిహాసము అన్నారు. ఇంకా స్కంద పురాణము, వరాహ పురాణం, వామన పురాణం ఇలాంటివి అంతా భద్వయం చైవ అని ఈ పురాణాలని 18 పురాణాలని చెప్తారు కదా. వాటిని అన్నింటినీ పురాణములుగా ఉపదేశం చేయడం జరిగింది. అంటే మహాభారతం అనేటటువంటి ఇతిహాసం కానీ మిగతా పురాణాదులు అన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేయడానికి, అతడు ఈ వేదముల వల్ల పొందినటువంటి ఆ జ్ఞానాన్ని నిండుగా ఒకానొక సాధనంలాగా ఉపయోగించేలాగా తయారు చేయడానికి ఏర్పడినవైతే వాటి సహాయంతో మాత్రమే మనం వేదాన్నో, వేద తుల్యమైన రామాయణాన్నో అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. ఏదైనా అంది వస్తే తనంతట తానుగా మనకి ఎదురైతే చాలా అలుసైపోతుంది. ఈ రామాయణం, ఈ స్కందజననం ఇలాంటి విషయాలంతా బహుశా మనలో చాలా మంది చాలాసార్లు వినేసి ఉండవచ్చు. ప్రతి దగ్గర కొన్ని డబ్బులు ఇస్తే ఆ పుస్తకాలు దొరికేయచ్చు, లేకపోతే ఆ ప్రవచనాలు అవన్నీ మనకి ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఇలా టికెట్కు మనీ నొక్కగానే వచ్చేయచ్చు. కానీ ఇవి ఎంతవరకు మనకి వంట పడుతున్నాయి, ఎంతవరకు వీటిని మనం వంట పట్టించుకోవాలి, ఏ రకంగా అయితే కృత్తికల పాలు తాగినంత మాత్రం చేతనే ఈ పిల్లవాడు, ఈ బాలసుబ్రహ్మణ్యుడు సకల రాక్షస సేనలను తుక్కుగా ఓడించి గెలిచేసి నెగ్గేశాడు అని చెప్తారు. ఆ తల్లి పాలల్లో ఉండేటటువంటి అంతటి ప్రత్యేకత ఏమి? ఇలా మనకి ఎదురయ్యేటటువంటి ప్రతి చిన్ని అంశాన్ని కొద్దిగా సావధానంతో, కాస్త ఓర్పుతో, ఓపికతో ఇది నాకు కావాలి అనేటటువంటి భావనతో మనం అర్థం చేసుకోగలిగినట్లయితే అప్పుడు వాటి వల్ల వచ్చేటటువంటి పరిపూర్ణమైన ప్రయోజనం కలుగుతుందన్నమాట. ఎన్నో ప్రవచనాలు, ఎన్నో పురాణాలు, ఎన్నో ఇతిహాసాలు, ఎన్నో కథలు, ఎందరో పెద్దల ఉపదేశాలు చాలా గమనిస్తే నాకు అనిపించిన మాట, ఇప్పుడు మనం చేస్తుండే ప్రయత్నం బహుశా ఇంతకుముందు ఎక్కడ జరిగి ఉండదేమో అని అనిపిస్తుంది. ప్రతి శ్లోకంలో ప్రతి పదాన్ని, ప్రతి అక్షరాన్ని కూడా ఇందులో ఉన్న సారమేమి? తంకుమారం తతో జాతం, ఇలా అహం వేత్మి మహాత్మానం కౌసల్య సుప్రజారామ నరామన్ నేతుమర్హసి, ఇలా ప్రతి దగ్గర కూడా ఆ అంశాన్ని పూర్తిగా క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసుకుని విశదీకరించుకుని దాన్ని వంట పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నామంటే ఈనాటి కాలానికి ఖచ్చితంగా ఇది అవసరమయ్యింది. మనలో చాలా సేనలున్నాయి. ఈ సేనలన్నింటినీ ఒక తాటిపైకి రప్పించి మనల్ని అజేయంగా నిలబెట్టగలిగేటటువంటి ఒకానొక సుబ్రహ్మణ్య శక్తి మనలోంచే ఆవిర్భవించి రూపుదిద్దుకోవాలి. అది ఒక గొప్ప వ్యక్తిత్వం అవ్వాలి. కనుక ఒక్కొక్క కథను ఇది కేవలం ఒక తరగతికి చెందిన వారికి, లేకపోతే ఇది కేవలం పొట్టపోసుకోవడానికి, ఇది కేవలం నలుగురిలో పేరు తెచ్చుకోవడానికి, 4 రాళ్లు సంపాదించుకోవడానికి, కాస్త కాలక్షేపం చేయడానికి అని భావించకుండా ఇది మన జీవితంలో ఎక్కడెక్కడో ఎదురు దెబ్బలు తిని గుణపాఠాలు నేర్చుకునే లోపు అమ్మ ఒడిలోనే
పిల్లవాడు ఓనమాలు దిద్దుకున్నట్లుగా మనకి నేర్పించడానికి కనుక బయట ఎక్కడో చీదరింపులు అవమానాలు ఎదుర్కొని మనం తెలుసుకునే కంటే ఈ కథలో రావణాసుడికి కలిగినటువంటి చీదరింపులు వగైరాలు అన్నీ మనం తెలుసుకుని చిచ్చీలా మనం ఉండకూడదు అని అనుకుని ఈ కథలో బ్రహ్మర్షి విశ్వామిత్రులు చెప్పేదాన్ని సావధానంగా వింటున్నటువంటి రామచంద్రుణ్ణి గుర్తించి మనం కూడా అదే మాదిరిగా దాన్ని సావధానంగా మహర్షి వాల్మీకి చెప్పేదాన్ని అర్థం చేసుకుంటూ ఈ సుబ్రహ్మణ్యావిర్భావం గురించిన ఆ ఉపదేశం వల్ల ఏ ప్రయోజనాన్ని రాముడు లక్ష్మణుడు పొందేరో, వారు లోకానికి పొందించేరో, ఇంతటి మహోపకారాన్ని చేసేరో, ఈనాటికి శ్రీరామ శ్రీరామ అన్నంత మాత్రం చేత ఆ మాట తలుచుకుంటే ఒకానొక రక్షణ ఏర్పడేంత స్థాయికి ఒక సాధారణ మానవ మాత్రుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఎదిగాడో, ఇలాంటి విషయాలన్నీ ఎన్నెన్నో రహస్యాలు మనకి తెలుస్తాయి. ఏది ముందు ఏది తర్వాత అని అనుకోలేం. మహర్షి కొన్ని అలా సూచనగా చిన్నిగా చెప్పేసి ముందుకు వెళ్ళిపోయిన సందర్భంలో వాటిని వివరించుకునేటటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ కథ గమనిస్తే ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. ఔరా అనిపించేలాగా తలుచుకుని మళ్ళీ ఇంకొకసారి దాన్ని పరిశీలించేలాగా ఉంటాయి అన్నమాట. ఎలా అయితే మనవరాలు ఒకనొక బొమ్మ వేసింది అనుకోండి, ఆ తాతకి ప్రజెంట్ చేసింది అనుకోండి, ఒకటికి 10 సార్లు ఏ షోకేసులోనో దాన్ని పెట్టుకుని వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అలా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారే, అంతటి అపేక్షతో అంతటి సద్భావనతో ఇది నాకు కావాలి, ఇది నా వస్తువు, ఇది నా కోసం అనే భావనతో మనం ఈ మహర్షి వాల్మీకి చేసినటువంటి ఉపదేశాలని గమనించుకున్నట్లయితే ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. తారకాసురుడు ఆ యుద్ధం దాన్ని ఏ రకంగానూ గెలవలేకపోవడం, ఇవతలివాడా మనవాడు మన బాలసుబ్రహ్మణ్యుడు కేవలం 7 రోజుల ప్రాయం. ఎంత ఆశ్చర్యమో, ప్రతి ఒక్కటి ఆ రాక్షసులు నాకు మరణం లేకుండా ఉండాలి అని కోరుకోవడం. ఆ సందర్భంలో నైనా అది సాధ్యం కాదురా అబ్బాయి అని చెప్తే ఇంకా ఏ విధంగానూ అవకాశం లేకుండా చేసి చిట్ట చివరికి నేను కోరిందే నాకు దక్కింది అని అనుకోవాలని అనిపించుకోవాలని ఆ రాక్షసుల ఆరాటం. ఎలాగైనా సరే ఏదో ఒక దగ్గర ఒక చిన్నపాటి తప్పించుకునే సందు దొరక్కపోతుందా, లూపు హోల్ ఉండకపోతుందా అని వరాలిచ్చేటటువంటి బ్రహ్మదేవుడు, వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క తపన. ఇలా ఉండగా ఆ తారకాసురుడు అడుగుతాడు, కాళ్ళకి వేళ్ళకి కాళ్ళకి బంధాలు వేసి నాకు మృత్యువు ఉండకూడదు, అది సాధ్యం కాదు. అయితే వారి వల్ల ఉండకూడదు, వీరి వల్ల ఉండకూడదు అంటే గమనిస్తే బ్రహ్మదేవుడి వల్ల, లేకపోతే విష్ణుమూర్తి వల్ల, లేకపోతే శివుడి వల్ల, దేవతల వల్ల, ఎవరి వల్ల ఉండకూడదు. ఓహో అలాగా, లేకపోతే మానవుల వల్ల ఉండకూడదు, ఇంకా సృష్టిలో ఉండేటువంటి వారి వల్ల, వీరి వల్ల ఉండకూడదు అంటే అక్కడ చెప్తారు, బ్రహ్మ సృష్టిలో ఉన్నటువంటి ఏ ఒక్కరి వల్ల నాకు మరణం రాకూడదు అని అడిగేస్తే కనుక ఇంకా నన్ను చంపగలిగిన వాడు లోకంలో ఎవరూ లేరు కదా అని అన్నమాట. అంటే అవతల వ్యక్తి తనంతట తానే తగ్గిపోయిన స్థితిలో ఇవతలి వాడు నాదే జయం అని అనుకున్నట్లుగా చంపేవాడు లేకపోవడం వల్ల నాకు మరణం లేకుండా అయిపోతుంది కదా అని ఎక్స్పెక్టేషన్, ఒకానొక దురాలోచన, అది దూరాలోచన అనుకున్నాడు తారకుడు. అందుకోసం భగవంతుడు ఎంత సంకల్పం చేయాల్సి వచ్చిందో, ఎంత ప్రయత్నం చేయాల్సి వచ్చిందో గమనించండి. ఈ సృష్టిలో దైవలీల మహేశ్వరుడు, ఆ మహేశ్వరుని యొక్క వేదరూపంగా ఉన్నటువంటి ఆ క్లేదం, ఆ తేజస్సు, అది మళ్ళీ ఒకానొక బంతి విసిరితే అక్కడి నుంచి అక్కడికి అలా జరుక్కుంటూ గెంతులు వేస్తూ జారుకుంటూ వచ్చినట్లుగా స్కంద రూపాన్ని దాల్చిన వైనం. అక్కడ కూడా మళ్ళీ ఇది బ్రహ్మ సృష్టి కాదు, ఈయన ఒకానొక దేవత అని అందామా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో కోవలోకి చేరుతారా? కానీ కాదు. కనుక ఇలా పరిశీలిస్తే ఎన్ని విశేషాలో, ఎన్ని రహస్యాలో. శరవణ భవ అనే మాట మంత్రం ఈ అంశాన్ని ఎంతో లోతుగా చూపిస్తోంది అన్నమాట. అంటే శరవణ భవ అనే దానిలో 6 అక్షరాలు ఉన్నాయి. అందులో ముందు 5 ప్లస్ 1, ఆ తరువాతది 1 కలిపితే 6. ఈ ముందు 5 పంచభూతములను తెలుపుతున్నాయి అని మొదలుపెట్టి వాటిని వర్ణిస్తారు. అబ్బా,
ఇంత రహస్యం ఉందా? మన భారతీయులు ఇంత గొప్ప నిధికి వారసులా? మనం అసలు ఏ సమస్యకి ఏ విషయంలోనూ అసలు వెరబక్కర్లేదు, మనం అజేయంగా నిలబడగలుగుతాం. కేవలం మన పెద్దలు మనకి ఉపదేశం చేసిన దాన్ని చదువుకుంటే చాలు అనిపించేంతగా ఉంటుందన్నమాట. ఎన్నో యోగ రహస్యాలు, ఎన్నో తత్వ రహస్యాలు. సరే, షా అన్నదానికి పృథివీ అర్థంట. పంచభూతాలు శర వాణ భా వరకు అని అర్థం అనుకున్నాం కదా. ఆ తరువాతది వా అనే మాట. ఈ 5 అక్షరాలు 5 భూతాలని తెలుపుతున్నాయి అంటే మనం ఎవరైనా చెప్పేస్తే అంత తేలికగా నమ్మేయగలుగుతామా? మళ్ళీ నిఘంటువులు, కోశాలు వీటన్నింటినీ వెతుకుతాం. అలా వెతుకుతూ ఉంటే పంచభూతాలని తెలిపే 5 అక్షరాలు, ఈ పంచభూతముల యొక్క సారము ఇది అని ఒక మాట తెలుస్తుంది. కనుక ఒక మాట ఏ వ్యక్తిని తెలుపుతుందో ఆ వ్యక్తిలో ఉండేటటువంటి గుణాలని అన్నింటినీ కలుపుకుని ఈ మాట ఉంటుందన్నమాట. ఒకరు మహాబల అని పేరు పెట్టుకున్నారు అనుకోండి ఉదాహరణకి, అంటే అతడు అంతటి కండల తిరిగినటువంటి వ్యక్తి అయ్యుండి అంతటి గొప్ప యోధుడు అయ్యుంటే అతడికి మహాబల అనే మాట పూర్తిగా వర్తిస్తుంది అన్నమాట. దీనిని అన్వర్థం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి తత్వం క్షణం శ్రీరామ. ఈ పంచభూతముల సారంగా ఏర్పడి మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి తత్వం. ఒకానొక జపం చేస్తూ ఆ మాట వల్ల, అంటే మనం దేనిని మననం చేస్తున్నామో ఆ మాట వల్ల తెలిసే వస్తువేదో దాన్ని ధ్యానిస్తూ మన తపస్సు కొనసాగించాలి అని మంత్రశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు పలానా సుబ్రహ్మణ్య శక్తిని, మనం సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించాలి, మనస్సులో తలుచుకోవాలి, ధ్యానం చెయ్యాలి అంటే ఆ మూర్తిని, ఆ మూర్తి యొక్క వైభవాన్ని తెలిపేటటువంటి ఒక మాట ఉండాలి. మళ్ళీ ఆ మాట ఓం ప్రజననం జ్యోతిరగ్నిర్దేవతానాం జ్యోతిర్విరాట్ ఛందసాం జ్యోతిర్విరాట్ వాచోగ్నౌ సంతిష్ఠతే ఇలా మొదలుపెట్టి పెద్ద గద్యలాగా ఉందనుకోండి, భావం అంతా చెడిపోతుంది. అందుకని ఏ అవసరమైంది మనకి అంటే పెద్దలు ఎంత కష్టపడి ఒక తీరుకి తీసుకొచ్చారో మన అనుష్ఠానాలు కానీ మన పద్ధతులు కానీ ఒక్కటే మాటగా ఉండాలి. ఆ మాట మనం తలుచుకుని ఆలోచించుకుంటే మనకి అంతటి పరిపూర్ణమైన ఒక బొమ్మ గీసిన అర్థాన్ని ఇవ్వాలి. కనుకనే బీజాక్షరాలు అవసరమయ్యాయన్నమాట. అంటే పెద్ద పెద్ద విస్తారంగా దాని మహిమను అంతనే చెప్తే అంత మాట పూర్తయ్యేటప్పటికీ కానీ ఒక భావం రాదు. ఈలోపు వీటి దృష్టి ఏటో చెడిపోతుంది. కనుక వీడు తలుచుకునేది చాలా విస్తారంగా ఉండాలి, వీడు ఉచ్చరించేది చాలా చిన్నగా ఉండాలి. ఇదే బీజం అన్న దానిలో తాత్పర్యం అన్నమాట. ఎలా అయితే విత్తనం చిన్నదిగా ఉంటుంది, మనం చాలా సులువుగా క్యారీ చేయగలుగుతాం. దాన్ని నాటేమో అనుకోండి, దానికి మిగతా కొంత నీరు, భూమి వగైరా వీటి సహకారం అందిందనుకోండి, అది పెద్దగా విస్తరిస్తుందన్నమాట. చెట్టు ఎంత ఉందో అంతంతటి విత్తనాలే ఉన్నాయంటే కొంప ములిగిపోయిందన్నమాటే. మనకి ఏ రకంగానూ సులువు కాదు. కనుక దీన్ని షార్ట్ ఫామ్ లో చెప్పడం అంటే ఒకానొక బీజంతో ప్రయోగించడం అనే మాట తయారైంది. కనుక పృథివీకి సంబంధించిన బీజం ఒకటి, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఇవి కదా పంచభూతాలు అంటే. అందుకనే పృథివ్యాపస్తేజో వాయురాకాశాతు అని కదా సంధ్యావందనాదుల్లో చెప్తూ ఉంటారు. ఆ వరుస ఏమనుంది? పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశ అనుంది కదా. అంటే నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అని కదా. ఇక్కడ పంచభూతముల యొక్క సారము ఈ సుబ్రహ్మణ్యుడు అని తెలపడానికి పంచభూతములను తెలిపేటటువంటి ఒకానొక శబ్దంతో ఉపాసనం చేయించాలి అని మన పెద్దలు పెట్టుకున్నారు. శరవణభవ 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 పాహిమాం, శరవణభవ 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 రక్షమాం అని పెద్దలు ఉపదేశం చేస్తూ ఉంటారు. ఇది ఆలోచిస్తామా? వెంటనే మనం నిఘంటువు దగ్గరికి పెడితే ఒక పెద్ద చిక్కు వస్తుంది. ఏమనంటే నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇది కదా వరుస. పృథివ్యాపస్తేజో వాయురాకాశాతు అని శరవణ భవ అని అన్నప్పుడు ష అన్నది ఈ పృథివీతత్వాన్ని తెలిపేటటువంటి ఒకానొక బీజం. ఈ రేఫ రా అన్నది అగ్నితత్వాన్ని తెలిపేటటువంటి బీజం. ఆ తర్వాత వా అనేది నీటిని తెలిపేటటువంటి బీజం. ఆ తర్వాత ష, ర, బ, న అనేది ఆ వాయువుని, ఆ తర్వాత భ అనేది ఆ ఆకాశాన్ని తెలిపేటటువంటి బీజాలుగా ఉంటే ఆలోచిస్తామా?
ఎందుకు ఈ వరస ఇలా తప్పింది ఇక్కడ అంటే వరస తప్పలేదు. మన సుబ్రహ్మణ్యుని ఆవిర్భావం ప్రకారం ఆ బంతి అలా గెంతి 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 ఎక్కడికి వచ్చిందో ఆ వరసలో కలిసిందన్నమాట ఇది. అంటే ఏమి, సుబ్రహ్మణ్యేశ్వరుడు ముందు ఆ శివుడి నుంచి నేలను తాకాడు, ఆ నేల నుంచి మళ్ళీ అగ్నిని తాకాడు, అగ్ని నుంచి గంగని తాకాడు, ఈ గంగ నుంచి ఈ రెల్లువనం, ఈ వాయు సహాయంతో ఇదంతా ఇలా అనుకున్నాం కదా. ఆ వరుస పరిశీలిస్తే మొట్టమొదట దేని ప్రవృత్తి వచ్చింది? భూమి ప్రవృత్తి వచ్చింది. ఆ తరువాతి ప్రవృత్తి గంగ ప్రవృత్తి వచ్చిందా, అగ్ని ప్రవృత్తి వచ్చిందా? అగ్ని ప్రవృత్తి వచ్చింది. కనుక ఈ వరస నేల, నిప్పు, నీరు అనే వరసలో ఉందిరా అని చెప్పడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర ఆవిర్భావాన్ని, సుబ్రహ్మణ్య తత్వాన్ని పూర్తిగా బోధించే ఈ మంత్రంలో షా అనే దాని తర్వాత వా అనే దాన్ని పెట్టకుండా రా అనే దాన్ని పెట్టారన్నమాట. అంటే పృథివీ, ఆ తర్వాత అగ్నిదేవుడు, షా రా వా, ఆ తర్వాత గంగాదేవి, అలా ఈ వరస అన్నమాట. అందులోనూ ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, ఇది ఒకానొక పాదరసం నుంచి ఏర్పడినదే కదా. పాదరసం లోహంగా మారాలి అంటే మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం, నేను దాని మీద పెద్దగా కృషి చేయలేదు, సూక్ష్మంగా సారం మాత్రం గ్రహించి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎలా అంటే ఈ పాదరసాన్ని గట్టిపరచాలి అంటే, ఈ పాదరసాన్ని బంగారంలాగా మార్చాలి అంటే, ఈ పాదరసం ఒక గొప్ప సుబ్రహ్మణ్య శక్తిగా అవ్వాలి అంటే అక్కడ నేలలో పాతడం, నిప్పులో పుటం పెట్టడం, ఆ తర్వాత దాన్ని నీటికి చేర్చడం అని ఒకానొక రసాయన శాస్త్రంలో పెద్దలు ఉపదేశం చేశారన్నమాట. కనుక పాదరసం ఈ అవస్థలను దాటి ఈ రకంగా తయారవుతుంది అని చెప్పడం కోసం కూడా ఈ తత్వాన్ని, ఈ మూడింటిని ఈ వరసలో పెట్టారన్నమాట. ష, ఆ తర్వాత రేఫ, ఆ తర్వాత వా అనే మాట అన్నమాట. తరువాత ఇంకొక మాట. అయితే ఇన్ని తత్వాల్ని తెలిపేలాగా వేరే శబ్దంతో సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన కీలకమైన మంత్రం ఉపదేశం చేద్దామా అంటే, ఇంతటి వాడు పరమశివుడి దగ్గర నుంచి ఆ రూపం పూర్తిగా సంతరించుకుందా, ఆవిర్భవించుకుందా? కానే కాలేదు. అమ్మ సహాయం అవసరమయ్యింది. ఆ అమ్మ పృథివీ అయ్యిందా? కానే కాలేదు. ఆ పృథివీ గగ్గోలెత్తి బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను అంది. గగ్గోలెత్తిపోయే సందర్భంలో తేజస్సులో ప్రవేశపెడితే అప్పుడేనా ఒక రూపం సంతరించుకుందా? కానే కాలేదు. అగ్నిదేవుడి వల్ల కూడా కాలేదు. పోనీ ఈ తాపం తట్టుకోలేకపోతున్నాము అంటే సహజంగా చల్లని శీతల గుణం కలిగినటువంటి గంగకు చేరిస్తే అప్పుడు వీలయ్యిందా? అప్పుడు కూడా కానే కాలేదు అన్నమాట. అప్పుడు ఏం జరిగింది అంటే చివరికి ఈ శరవణంలోకి చేరిన తరువాత ఇది ఒక స్వరూపాన్ని సంతరించుకుంది. ఇక్కడి నుంచి మనకి డైరీ కథ మొదలయ్యింది. అమ్మయ్య మన కార్యం సాధించుకోవచ్చు, ఇది దేవతల అభిప్రాయం. అంటే ఇలా పరిశీలిస్తే ఏ పార్వతీ సంకల్పంతో ఒకానొక సందర్భంలో ఆ శివుడు సరసాలు, సంతోషాలు వగైరాలు కలిగాయో, ఆ అమ్మ సహాయం లేనిదే ఈ వ్యవహారం పూర్తి కాలేదు. ఆ అమ్మ ఒడికి చేరినటువంటి సందర్భంలో మాత్రమే అందరిలోనూ నవ్వులు, తుళ్ళు, సంతోషం ఇదంతా ఏర్పడింది. ఎందుకంటే అంతవరకు దీన్ని ఎక్కడ ఉంచాలి? పెద్ద కోలాహలం, విపరీతమైనటువంటి ఏదో దుష్ప్రభావానికి గురైనట్లు ఒక్కొక్కరు బెంబేలెత్తిపోయారు కదా, గగ్గోలెత్తిపోయారు కదా. ఆ సందర్భంలో దీనిని భరించగలిగినది కేవలం ఆ పరాశక్తి మాత్రమే అని చూపించడం కోసం ఒక మాట. ఇంకొక మాట ఏమనంటే, ఎంతో మనసు పడి, ఎంతో సంతోషంతో, ఎంతో ఆశతో, గంపెడు కోరికలతో ఉన్నటువంటి పార్వతీదేవికి మరి ఆ పిల్లవాణ్ణి ఎత్తుకున్నటువంటి, ఆ పిల్లవాణ్ణి కన్నటువంటి ఆ ప్రేమ, ఆ మాతృత్వం, ఆ వాత్సల్యం పరిపూర్ణం కావాలి కదా. అందుకని అది ఎక్కడో పరిపూర్ణత చెంది ఉంటే ఈ తల్లికి, ఈ పార్వతీదేవికి ఈ ఆనందం దక్కదనో ఏమో. ఆ శివలీలలు ఎంత గొప్పగా ఉంటాయో మనం ఊహను కూడా ఊహించలేం. కనుక చివరికి అది వచ్చి ఇలా అమ్మఒడికి చేరినట్లుగా ఒక సంఘటన ఏర్పడింది. ఈ కథను అంతను కూడా మనం ఉపాసన చేసే సందర్భంలో మనకి అలా దృష్టిలోకి రప్పించడం కోసం పృథివిని చెప్పే అక్షరాలు, బీజాలు వేరే ఉన్నా, అగ్నిని తెలిపేవి వేరే ఉన్నా, నీటిని తెలిపేటటువంటి మాటలు వేరే ఉన్నా, ఒకలా చదువుకుంటే శరవణంలో పుట్టినవాడు అనే అర్థం వచ్చేలాగా శరవణ భవ అనే మంత్రాన్ని ఉపదేశం చేశారన్నమాట. సరే, మనం ఇంతకుముందు ఏమనుకున్నామంటే శరవణ భవాలో 6 అక్షరాలు ఉన్నాయి. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టగానే, ఆ తల్లుల పాలు తాగగానే దేవతలందరినీ తుక్కుగా ఎగరగొట్టేశాడు. అవన్నీ వరుసగా చెప్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధిస్తే వారికి అందరికీ జయం కలుగుతుంది, రాముడే నిలువెత్తు నిదర్శనం, పాండవులే మనకి పెద్ద ఉదాహరణం అనంతా చెప్తారు. ఇది ఎలా
అని మనకు ప్రశ్న రాకుండా అవును ఖచ్చితంగా అని మనస్సు సమాధాన పడేలాగా పెద్దలు చేసేటటువంటి వ్యాఖ్యానం అన్నమాట. ఇది అంతా నిజమో అని మనకి స్పష్టంగా తెలియాలి అంటే ఈ శరవణ భవ అనే మాటే మన పాలిట ఒకానొక బ్రహ్మాస్త్రం, ఒకానొక రామబాణంగా అవ్వాలి అంటే మనం ఈ రహస్యాన్ని అంతని వంట పట్టించుకోవాలి అన్నమాట. స్వామి, ఈవేళ రేపు ఎల్లుండి 3 రోజులు గడువు కదా మనకి అఖండ పారాయణకి. ఈ 3 శ్లోకాల్ని 3 రోజులు చదువుకుందాం. ఎందుకంటే దానిలో ఫలశ్రుతి కూడా ఉంది, భక్తశ్చ కార్తికేయే అని. సరే, ప్రకృతంలో తాత్పర్యం సూక్ష్మంగా అనేసుకోవాలి అంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సేనాపత్యం, ఆ పట్టాభిషేకం చేయడం, ఆ కథ విన్న వారందరికీ కూడా సకల శ్రేయస్సులు కలగడం, ఇది ఈ 3 శ్లోకాల్లో ఉన్న మాటలు. వాటిని యథావకాశంగా మనం వివరించుకుందాం. సరే, ప్రకృతంలో ఎక్కడున్నామంటే సాధకులకి ఒకానొక గొప్ప దివ్య మంత్రం చెప్పాలి కనుక ఆ మంత్రమేమో చిన్నదిగా ఉండాలి కనుక ఆ చిన్న మంత్రంలోనే గంపెడు అర్థాలు వచ్చేయాలి కనుక చాలా సూక్ష్మంగా ఏరి ఏరి ఎంచి ఎంచి ఈ తత్వాన్ని అంతని శరవణ భవ చిన్న మాటలో చెప్పేశారు. అందులో కూడా మళ్ళీ విచిత్రం, ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరు సంఖ్య జ్యోతిష్శాస్త్ర రీత్యా పరిశీలిస్తే రోగాలు, దుఃఖాలు, బాధలు, రుణాలు వగైరాలు అన్నీ ఏవైతే ఉన్నాయో శత్రువులు, దీన్ని అంతని పోగొట్టగలిగేటటువంటి శక్తి ఈ ద్వేషంలోంచే, ఈ శత్రుత్వంలోంచే, ఈ బాధల్లోంచే, ఈ కష్టాల్లోంచే ఆవిర్భవించగలదు అన్నట్లుగా ఈ 6 అనే తత్వాన్ని పూర్తిగా మనస్సులో పెట్టుకుని లోకానికి అంతకీ ఉపకారం అందించేటటువంటి ఆ తత్వాన్ని తెలిపేటటువంటి ముఖ్యమైన నామం ఏదైతే ఉందో మంత్రం, అది శరవణ భవ అన్నమాట. అందుకనే అది ఒక నామకరణంగా ఎక్కడా చెప్పలేదు. కేవలం కార్తికేయ అని అనుకున్నారు, అందరూ తప్పట్లు కొట్టారు పుట్టినరోజు పండుగ నాడు. స్కంద అన్నారు, స్నానం చేయిస్తుంటే మళ్ళీ అందరూ తప్పట్లు కొట్టారు. ఇలా వగైరాలుగా ఈ అగ్నిభూ అన్నారు, గాంగేయ అని అన్నారు, ఇలా అనుకున్నారు తప్ప ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని తత్వం వల్ల ఏర్పడినటువంటి కొన్ని పేర్లు ఉన్నాయి. ఏమా పేర్లు అంటే శరవణ భవ, సుబ్రహ్మణ్య, ఇలాంటి మాటలన్నీ అన్నమాట. అందులోనూ మళ్ళీ ఇంకా పెద్ద విచిత్రం, చాలాసార్లు మనం అనుకున్నాం, మనం రకరకాల అవస్థల్లో ఉండగా సాధన చేసి ఉపాసనా ఫలితాన్ని పొందేటటువంటి అర్హత, యోగ్యత, తగినంతటి సామగ్రి వగైరా ఉంటుందో ఉండదో, మనం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఆ బీజాక్షరాలకి బిందువు అంటారన్నమాట. అంటే సున్న లాంటి దాన్ని చేర్చకుండా, ఏ ఓంకారాలు వగైరాలు లేకుండా, ఏ పరిస్థితిలో ఎవరైనా ఎప్పుడైనా ఎలా అయినా ఎంతైనా ఎలా కావాలంటే అలా చదువుకునేలాగా, తలుచుకుంటేనే చాలు మనకి ప్రయోజనం కలిగేలాగా శరవణ భవ అని ఒక ఉపదేశం చేశారన్నమాట. ఇంకొక పెద్ద రహస్యం, మంత్రాలు చాలా రకాలుగా ఉంటాయి, కానీ సంబోధించేటటువంటి మంత్రం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అంటే తాత్పర్యం చెప్తాను, ఒక దేవతని, ఒక దివ్య శక్తిని మనం పిలిచేదిగా ఉండేటటువంటి మంత్రం అది చాలా గొప్పది. వాసుదేవ వాసుదేవ వాసుదేవ, మహాదేవ మహాదేవ మహాదేవ, వామదేవ వామదేవ వామదేవ, ఈ మాదిరిగా. ఇప్పుడు శరవణ భవ అన్న దానికి ఓ సుబ్రహ్మణ్యేశ్వర అని అర్థం అన్నమాట. ఓ దివ్యమైనటువంటి అమ్మ ఒడికి చేరినటువంటి ఓ పిల్లవాడ, నా ఒడి ఎప్పుడు పండుతుంది అని నేను ఆశిస్తున్నాను కనుక దీన్ని నువ్వు సార్థకం చెయ్యవా అని ఇలాగా వగైరాలుగా ఈ భావాలన్నీ వస్తాయన్నమాట. కనుక ఒకానొక పిలుపుగా ఉన్నటువంటి నామం చాలా గొప్ప సత్ఫలితాన్ని ఇచ్చేటటువంటి మంత్రం ఇది సుబ్రహ్మణ్యేశ్వరిలో ఉంది. అందుకనే మనం గోవిందా గోవిందా అని పిలుపు లాంటి మంత్రాన్ని ప్రయోగిస్తూ ఉంటాం. మామూలుగా అయితే శ్రీ గోవిందాయ నమో నమః అని అనాలి, కానీ మనకి పెద్దలు ఏమని ఉపదేశం చేస్తారు, గోవిందుని స్మరింపుమో అని ఉపదేశం చేస్తారు. స్మరించడం అంటే ఏమి, గోవిందా 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 అనుకోవడం అన్నమాట. అదే మాదిరిగా మన కథలో మన రాముడి దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీరామ 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 అనేది ఒక పిలుపు అన్నమాట. అలాగే సుబ్రహ్మణ్య 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 శరవణ భవ అంటే అది ఒకానొక పిలుపు అన్నమాట. కనుక ఆ పిలుపు లాంటి సత్వర ఫలితాన్ని ఇప్పించేటటువంటి గొప్ప అనూహ్యమైన మహిమ కల 6 అక్షరాలు కలిగినటువంటి ఆ మంత్రాన్ని చొప్పించి కేవలం శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం రక్షమాం అనే తీరుతో మనకి ఉపదేశం చేశారన్నమాట. ఇలా పరిశీలించుకుంటే ఎన్నెన్నో విశేషాంశాలు సృష్టిలో ఏ ఒక్క దేవతా స్వరూపం కానీ, ఏ మానవ స్వరూపం కానీ, ఏ ఇతరమైనటువంటి ప్రాణి స్వరూపం కానీ ఈ విధంగా ఆవిర్భవించినట్లు ఎక్కడా కనపడదు. ఒక తండ్రి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేరడం, అక్కడి నుంచి మరొక దగ్గరికి చేరడం, అక్కడి నుంచి అలా ఇదంతా ఇలా చేరడం, మళ్ళీ వారికి వేరెవరో పాలిచ్చి పెంచి పోషించడం. ఇది కూడా కొందరు మిత్రులు అడిగారు, పార్వతీదేవే ఆ పాలు ఇచ్చి ఉంటే ఆమెకు ఆ సంతోషం కూడా దక్కేది కదా.
ఒక్కొక్క దగ్గర ఎంత సృష్టి కార్యం ముడిపడి ఉంటుందో, ఎంతటి లోకోపకారం మనస్సులో పెట్టుకుంటే ఒక వ్యవహారం జరుగుతుందో ఎంత ఆశ్చర్యమో. బహుశా ఈ కృత్తికల పాలు కాకుండా వేరెవరి పాలైనా తాగి ఉంటే ఈ తారకాసురుణ్ణి ఇతడు వధించగలిగేవాడు కాకపోవచ్చు. అక్కడ ఒక దగ్గర వర్ణించి చెప్తారు, కృత్తిక అన్నదానికి కృంతతి ఇది కృత్తిక అని అన్నారు. అంటే ఎదురొచ్చినటువంటి ఆ దుష్ట శక్తిని మరుక్షణంలో ఆలోచించకుండా తెగ నరికేసేలాంటి స్వభావం కల అని ఒకానొక అర్థం అన్నమాట. అది కూడా ఖగోళంలో ఒకానొక చాకులాగా, అస్త్రంలాగా షార్ప్గా ఉండే ఆకారంలో ఉంటుందని జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని పుస్తకాలు చదివితే అర్థమవుతున్నాయి. ఒకానొక శస్త్ర సమాకారంగా 6 నక్షత్రముల సముదాయంగా కృత్తిక ఉంది అని కృత్తికా నక్షత్రాన్ని గురించి పరిశీలిస్తే కొంత వివరం తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక రహస్యం. మామూలుగా అయితే అంబా దులా నితత్ని అభ్రయంతి మేఘయంతి వర్షయంతి చుపుణికా అని 7 మాటలు వేదం చెప్తే కృత్తిక గురించి మనం వివరించుకున్నాం. ఇందులో అరుంధతిని అలా ఉంచితే మిగిలిన వారు వీరు అని అర్థం అవుతుందన్నమాట. దానికి కొంత కథ మళ్ళీ మహాభారతంలో చెప్తారు. ఒకానొక సందర్భంలో స్వాహాదేవి ఈ సప్తర్షి పత్నిలు అగ్నిదేవుడు మోహించడం, ఆ మోహం తీర్చాలి అనేటటువంటి భావంతో ఈ స్వాహాదేవి ఆ ఋషిపత్నుల రూపం దాల్చి అగ్నిదేవుడికి ఆ సంతోషాన్ని కలిగించడం, ఈ రకంగా జరిగిన సందర్భంలో అసలు అరుంధతి రూపాన్ని దాల్చడానికి స్వాహాదేవికి వల్ల కాలేదట. ఎందుకంటే అక్కడ రాస్తారు వివరం, ఆమె యొక్క పతిభక్తి వల్ల, ఆమె యొక్క పాతివ్రత్య మహిమ వల్ల ఆమెకు డూప్లికేట్ అనే దాన్ని తయారు చేయడానికి స్వాహాదేవికి వల్ల కాలేదు కనుక ఒక దండం పెట్టి అలా ఉండిపోయింది. కనుక అరుంధతి రూపాన్ని దాల్చలేదు కనుక మిగిలిన 6 రూపాల్ని మాత్రమే దాల్చింది. కనుక ఆ 6 ఏదో ఒక కూడని పని చేయడం ద్వారా ఏర్పడ్డాడేమో అనే ఒక అపవాదు లోకంలో ఏర్పడింది. ఆ రకంగా ఏర్పడినటువంటి అపవాదులో అంతర్భావంగా ఉన్నటువంటి ఆ మాతృత్వం అనేది ఏదో దాన్ని పరిపూర్ణంగా పొందాలి అని ఈ కృత్తికలు తపన పడ్డారు. కనుక పైగా ఈ కృత్తికల శక్తి తెగనరికేటటువంటి ఒకనొక దివ్యమైనటువంటి శక్తి కలది కనుక అలాంటి కృత్తికల పాలు అందించడం ద్వారా ఈ పిల్లవాడిని ఇంతలాగా తమకు అనుకూలమైనటువంటి దివ్య శక్తిగా లోకానుగ్రహం కోసం ఆ పరమాత్మ అలా సంకల్పించి మార్చి ఉంటాడనమాట. కనుక ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో విశేషం, ఎంతో మహత్తు, ఎంతో మహిమ, ఎంతో గొప్ప సత్ఫలం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వర శక్తిని ఆవాహనం చేయకుండా, ఆరాధన చేయకుండా అసలు యజ్ఞయాగాదులే జరగవు. చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని యజ్ఞాలు యాగాలు అవి చేసేటప్పుడు అందులో ఏదో నేను చిన్నపాటి నవగ్రహ హోమం చేస్తాను, శ్రీ సూక్తంతో ఆజ్ఞహోమం చేస్తాను, ఇలాంటి మాటలు ఏమీ చెప్పరు. మీకు ఏదైనా అభిప్రాయం ఉందా, ఏదైనా కష్టం ఉందా, ఫలానా యజ్ఞం చేయండి మీకు నెరవేరుతుంది అంటారు. దీక్ష తీసుకుంటారు, యజ్ఞం పాటిస్తారు, ఆ కర్మఫలం భగవదర్పణం చేస్తారు, ఆ ప్రయోజనం పొందుతారు. ఇవి కామ్యేష్టులు అని, నైమిత్తికములు అని, నిత్యములు అని 3 రకాలుగా విభాగం చేసి చెప్పుకుంటూ వెళ్ళిపోయిన వేదం ఆ యజ్ఞ ప్రక్రియలో కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించేటటువంటి అంశాన్ని ఉపదేశం చేస్తుంటే సాసి సుబ్రహ్మణ్యే తస్యాస్తే పృథివీపాద, సాసి సుబ్రహ్మణ్యే తస్యాస్తేంతరిక్షం పాద, సాసి సుబ్రహ్మణ్యే తస్యాస్తే ద్యౌఃపాద, సాసి సుబ్రహ్మణ్యే తస్యాస్తే దిశః పాద, ఇలా మొదలుపెట్టి చాలా అద్భుతంగా సుబ్రహ్మణ్యేశ్వరి శక్తిని, సుబ్రహ్మణ్య శక్తిని వేదం అక్కడ వర్ణిస్తుంది. ఇది యజ్ఞానుష్ఠానంలో ఒక భాగం. ఏది తప్పనిసరో మనకి దాన్ని మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసేస్తాడు పరమాత్మ. ఎలా అయితే శ్వాస, అది మనకి నచ్చినా నచ్చకపోయినా, మనకి తెలివి ఉన్నా తెలివి లేకపోయినా ఆ శ్వాస ఆడే ప్రక్రియ ఎలా అయితే ప్రవేశపెట్టాడో, ఈ యజ్ఞ ప్రక్రియలో మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సుబ్రహ్మణ్యేశ్వరారాధనం, సుబ్రహ్మణ్య ఆహ్వానం చేస్తే మాత్రమే మీకు రక్షణ కలుగుతుంది అని చెప్పి మీకు నచ్చక అజాగ్రత్తతో ఏమరపాటుతో విడిచిపెట్టేస్తారేమో అని దానిలో భాగంగా దాన్ని చూపించేశారనమాట. ఈ రకంగా పరిశీలిస్తే చాలా వైభవం. ఇలాంటి కథ విన్నందుకు మనందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇప్పటికే ఒకానొక సత్ఫలితాన్ని ఇవ్వజూపి బహుశా ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాడేమో మన రాముణ్ణి అడ్డం పెట్టుకుని బ్రహ్మర్షి విశ్వామిత్రుల ద్వారా. కనుక ఆ విశ్వామిత్రులు చేసినటువంటి ఆ ఉపదేశం, దాన్ని వర్ణించినటువంటి ఆ వాల్మీకి మహర్షి దాన్ని అంతకంత శ్రద్ధగా విని, శ్రద్ధగా ఉన్నవాడు చెడిపోడరా అని చెప్పి నిదర్శనంగా నిలబడినటువంటి మన రాముడు, ఆ రాముణ్ణి అనుసరించేటటువంటి ఆ
లక్ష్మణస్వామి వీరందరూ మనకి ఆదర్శం అన్నమాట. మరి కొన్ని అంశాలని రేపటి రోజున చెప్పుకుందాం. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ తారకాసురుణ్ణి జయిస్తాడు. ఒక సందర్భంలో అసలు ఎంత ప్రయత్నం చేసినా కొట్టలేకపోతాడు. సుబ్రహ్మణ్య వాహనానికి ఆ రెక్కలు తెగ నరుక్కుపోతాయి, ఆ ముఖం అంతా రక్తసిక్తం అయిపోతుంది, అంతా చితికిపోతుంది, తట్టుకోలేని పరిస్థితి అంతా అయిపోతుంది. ఆ సందర్భంలో అందరూ వచ్చి, ఏం నాయనా ఏమైంది, ఏం సుబ్రహ్మణ్య ఎందుకు ఇలా అయిపోతుంది, నువ్వు నెగ్గకపోతే, నువ్వు నెగ్గించలేకపోతే మా పరిస్థితి అంతా దారుణం అయిపోతుంది, ఎంత ప్రణాళికతో నీ స్వరూపాన్ని తయారు చేశామని ఇలా చెప్పిన సందర్భంలో ఆ తారకాసురుడి మీద అప్పటికి కూడా జాలి. అతడు శివారాధనం చేస్తాడు, శివారాధనం చేసేవాడిని నేను ఎలా కొట్టను అని ఆ సుబ్రహ్మణ్యుడు అనుకుంటాడనమాట. అలా అనుకునేంత వరకు ఒక రకమైనటువంటి ఆలోచన, ఆ ఆలోచన చుట్టూతా ఉండేవారందరూ నాయనా ఇప్పుడు జాలికి సమయం కాదు అని మరలుస్తారు. సరే అని యుద్ధానికి సిద్ధపడతాడు. యుద్ధానికి సిద్ధపడిన సమయంలో ఏ రకంగానూ తారకాసురుడిని కొట్టలేకపోతాడు. అప్పుడు ఇంకా చిట్ట చివరికి ఆఖరి ప్రయోగం ఒకటి జరుగుతుంది. సరిగ్గా దాన్ని పరిశీలిస్తే ఇంద్రజిత్తు లక్ష్మణస్వామి ఈ కథ అంతా మనకి దృష్టిలోకి వస్తుంది. అంటే లక్ష్మణస్వామి ఏ రకంగానో మనం నెగ్గలేం అనే నిస్సహాయత ఆవరించిన సందర్భంలో బహుశా ఈనాటి ఈ కథే ఆ లక్ష్మణస్వామికి ఆ కర్తవ్యాన్ని బోధించి ఉండవచ్చు. ఒక అద్భుతమైనటువంటి మంచి మాట ఇదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. సుబ్రహ్మణ్యేశ్వరుడు అప్పుడు ఆఖరిగా ఒక్క మాట అనుకుంటాడు. ఏమనంటే, ధర్మశ్చే బలవాన్ లోకే, ఈ ప్రపంచంలో ధర్మమే కనుక బలవత్తరమైనది అయినట్లయితే, ధర్మో జయతి చేత్ సదా, ధర్మమే ఎప్పటికీ నెగ్గుతుంది అనే మాట కనుక వాస్తవమైతే, తేన సత్యేన దైత్యోజం ప్రళయం యాతు ఇతీరయన్ అంటారు. ఆ సత్యనిష్ట ద్వారా, ఆ ధర్మ ప్రభావం ద్వారా ఈ తారకాసురుడి యొక్క పీడ ఈ పూటతో విరగడైపోవాలి అనే మాట అన్నమాట. సరిగ్గా గమనించండి. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది అని మొదలుపెట్టి లక్ష్మణస్వామి ఏ మాటనే మంత్రంగా మరల్చుకున్నాడో, ఏ అన్నగారి మీద భక్తినే ఒకానొక అస్త్రంగా పదును పెట్టి నూరేడో, ఏ సత్యనిష్ట అనేటటువంటి దానికి కట్టుబడినటువంటి రాముణ్ణి తలిచినటువంటి మాటే ఒక మహామంత్రమైపోయిందో, ఆ వైనాన్ని పరిశీలిస్తే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ తారకాసుర వధలో ఏం ప్రయోగం చేశాడో ఆ విషయం అంతా, దాని సారమంతా మనకి అర్థమవుతుంది, వంటపడుతుంది అనమాట. ఇప్పటికే మరి సమయం చాలా మించిపోయింది. మరికొన్ని అంశాలని, రహస్యాల్ని రేపటి ఎల్లుండల్లో మనం వివరించుకుందాం. కనుక దేన్నైనా తెలుసుకుంటే మనకి ఆసక్తి పెరుగుతుంది, ఆసక్తి పెరిగితే శ్రద్ధ కలుగుతుంది. ఇది ఒకదానికి ఒకటి, దానివల్ల ఫలితం ఏర్పడుతుంది. మొట్టమొదటే శ్రద్ధ ఉంటే ఆసక్తి కలుగుతుంది, ఆసక్తి వల్ల శ్రద్ధ, శ్రద్ధ వల్ల ఆసక్తి, ఈ శ్రద్ధాసక్తుల వల్ల ఫలితం. ఇది అంతా ఒకదానికొకటి ముడిపడి ఉన్న అంశం కనుక మొట్టమొదట శ్రద్ధ, విశ్వాసము, పెద్దల మాటల పట్ల మనం ఆదరం కనుక చూపించగలిగినట్లయితే, ఒకదాని వెంట ఒకటి మంచి పిల్లవాడు తరగతి గదిలో అన్ని పాఠాలు నేర్చుకుని గొప్పగా పరీక్షల్లో పాస్ అయి పెద్ద ఉద్యోగం చేసి అమ్మా నాన్నల ఆశయాలు మంచిగా నెరవేర్చినట్లుగా లోకంలో అందరూ ఉత్తీర్ణులు కాగలుగుతారు. స్వయం తీర్ణ పరాను తారయతి అన్నట్లు తను మంచి వ్యక్తిత్వాన్ని అలవరుచుకుంటే అవతల వ్యక్తుల్ని కూడా బాగు చేయగలిగిన వారు అవుతారు. కనుక అలాంటి సత్ఫలితాన్ని మనందరం కూడా పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో పొందడానికి సిద్ధంగా ఉందాం. గురువారం అఖండ పారాయణం 7 నుంచి 9 గంటల వరకు. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకున్నాము. గృహీత్వా క్షీరమేకాన్హా సుకుమారవపుః తదా అజయత్ స్వేన వీర్యేణ దైత్య సైన్యగణాన్ విభుః గృహీత్వా క్షీరమేకాన్హా సుకుమారవపుః తదా అజయత్ స్వేన వీర్యేణ దైత్య సైన్యగణాన్ విభుః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే సప్తత్రింశే సర్గే శ్లోకరత్నం. కుమారస్వామి కృత్తికల వద్ద నుండి ఆ పాలను గ్రహించి పాలు తాగి, ఒక్కరోజు పాలు తాగడం ద్వారానే అమితమైనటువంటి బలపరాక్రమములను సంతరించుకున్నటువంటి వాడై
ఆ దైత్యులందరినీ కూడా, రాక్షసులందరినీ కూడా ఎదుర్కొని వారందరినీ కూడా జయించి దేవతలకు విజయాన్ని చేకూర్చారు అనే విషయాన్ని చక్కగా ఈనాటి శ్లోకంలో మనం తెలుసుకున్నాము. సహజంగా చెబుతారు సుబ్రహ్మణ్య సర్వగురు అని. అంటే ఆయన యొక్క లక్షణాలను బట్టి ఆ పేరు రావటమే కాదు, ఆ పేరులో ఉన్నటువంటి అక్షరాలు కూడా సర్వగురు అంటారు. అంటే సుబ్రహ్మణ్య అనే పదాలకి గురులఘువులను, ఛందశాస్త్ర ప్రకారము గురులఘువులను గనక పెట్టినట్లయితే అన్ని అక్షరములు కూడా గురువర్ణములే. కాబట్టి సుబ్రహ్మణ్య సర్వగురు అని ఆ విధంగా పేరులోనే గురుత్వం ఉంది. కేవలం పేరులోనే కాదు, ఆయన యొక్క స్వామి యొక్క లక్షణములలో కూడా సర్వగురు, సర్వేషాం దేవానాం గురు అని చెబుతూ దేవతలందరికీ కూడా సేనానాయకుడైనటువంటి వారు అని చెబుతూ, ఇంకా సర్వగురు సర్వేషాం భక్తానాం వరప్రదానే గురు అని, అంటే ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కూడా ఆయుష్ని, అదేవిధంగా పుత్రపౌత్రాభివృద్ధిని కలిగించడంలో కూడా గురువు శ్రేష్టమైనటువంటి వాడు ఆ సుబ్రహ్మణ్యుడు అనే విషయాన్ని పెద్దలు మనకు తెలియజేశారు. మరి అటువంటి ఆ స్కందోత్పత్తి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని వారి యొక్క అనుగ్రహంతో పుత్రపౌత్రాభివృద్ధితోటి భక్తులందరూ కూడా వర్ధిల్లాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ ఇక ఇప్పుడు ఫలశ్రుతిని మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రేయశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు ప్రజ్ఞా వివర్ధన స్తోత్రాన్ని పఠిద్దాము. అథ శ్రీషణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం యోగీశ్వరః మహాసేనః కార్తికేయః అగ్నినందనః సనత్కుమారః సేనానీః స్వామీ శంకర సంభవః ఆంగేయః తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః తారకారిః ఉమాపుత్రః క్రౌంచారాతిః షడాననః శబ్దబ్రహ్మ సమూహశ్చ సిద్ధః సారస్వతః గుహః సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః ప్రభుః శరజన్మ గణాధీశ పూర్వజః ముక్తిమార్గకృత్ సర్వారాతి ప్రమాధీ చ వాంఛితార్థప్రదాయకః ఫలశ్రుతిః అష్టావింశతి నామాని త్రికాలం తు హి యః పఠేత్ ప్రకర్ష శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్ మహామంత్రమయానాంచ మహానాంనాం ప్రకీర్తనాత్ మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణ పుష్య నక్షత్రమారభ్య దశవారం పఠేన్నరః పుష్య నక్షత్ర పర్యంత అశ్వత్థమూలే దినే దినే పునశ్చరణ మాత్రేణ
సర్వపాపైః ప్రముచ్యతే సర్వపాపైః ప్రముచ్యతే ఇతి ఇతి శ్రీరుద్రయామల రహస్యే శ్రీరుద్రయామల రహస్యే ప్రజ్ఞావర్ధన స్తోత్రం ప్రజ్ఞావర్ధన స్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. ధన్వంతరి ధ్యానం నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ వజ్రజలౌక హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శ్రీధరస్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుసైః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేద్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం